అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం రీసెంట్గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద కేవలం 3 రోజులకే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం లాభాల్లోనే నడుస్తుంది. రీసెంట్గానే ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా కలెక్షన్స్ కూడా స్టడీగా ఉండేలా చేయడంలో ఉపయోగపడింది. ముఖ్యంగా అఖిల్ తన వీరాభిమాని నాగరాజు అయ్యగారి #1ని కలిసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినిమా ప్రమోషన్స్కి ఈ వీడియో కూడా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ని మరింత బూస్ట్ చేసేలా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ని ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. త్వరలోనే ఈ ఈవెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఈవెంట్కి అక్కినేని నాగార్జునతో పాటు ఆయన పెద్ద తనయుడు అక్కినేని నాగచైతన్య కూడా రాబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్కి విశిష్ట అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తుంది. చిరంజీవికి నాగార్జున ఫ్యామిలీకి ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గానే ఈ సినిమా విజయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తూ అఖిల్ నా కొడుకు లాంటి వాడు, అతను సక్సెస్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్ చేశారు మెగాస్టార్. అందుకు అఖిల్ పెదనాన్న అంటూ ప్రేమతో పలకరించి సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్కి చిరంజీవి ఇచ్చేసి మనస్ఫూర్తిగా తన ఆనందాన్ని పంచుకుంటే సినిమా కలెక్షన్స్పై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోసారి అక్కినేని మెగా అభిమానులకు హృదయాన్ని హత్తుకునే ఈవెంట్ రాబోతుంది. చూడాలి మరి ఈ ఈవెంట్ ఈ చిత్రం లాంగ్ రన్కి ఎంత కలిసి వస్తుంది అనేది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి వీకెండ్లోనే భారీగా కలెక్షన్లు సాధించడంతో పాటు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. 4వ రోజు నుండి కలెక్షన్స్ మంచిగానే హోల్డ్ చేసింది. ఇక 2వ వీకెండ్ వచ్చేసింది. 8వ రోజు మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. 8వ రోజు ఈ సినిమాకి 1,55,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా 8 రోజుల కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూస్తే ముందుగా నైజాం 11,12,00,000 షేర్ 19 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్లో 8 రోజుల్లో లెనిన్ మూవీ 3,90,00,000 షేర్ 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 8 రోజుల్లో లెనిన్ మూవీ 4,60,00,000 షేర్ 9,16,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2,45,00,000 షేర్ 4,90,00,000 గ్రాస్ వసూలు చేసింది. వెస్ట్ గోదావరిలో 2,05,00,000 షేర్ 4,10,00,000 గ్రాస్. కృష్ణా జిల్లాలో 1,96,00,000 షేర్ 3,16,00,000 గ్రాస్. గుంటూరు జిల్లాలో 2,85,00,000 షేర్ 5,65,00,000 గ్రాస్. నెల్లూరు జిల్లాలో 92 కోట్ల షేర్ 1,70,00,000 గ్రాస్. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3,60,00,000 షేర్ 7 కోట్ల గ్రాస్. యూఎస్ఏ 4,15,00,000 షేర్ 8 కోట్ల గ్రాస్. రెస్ట్ ఆఫ్ వరల్డ్ 8 రోజుల్లో లెనిన్ మూవీ 1,44,00,000 గ్రాస్ వసూలు చేసింది. 8 రోజుల్లో వరల్డ్ వైడ్గా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 77 కోట్ల గ్రాస్ 40,19,00,000 షేర్ వసూలు చేసింది. మరి 9వ రోజు శనివారం వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 8వ రోజు శుక్రవారంతో పోలిస్తే శనివారం కలెక్షన్లు పెరగనున్నాయి. ఇంకా భారీగా కలెక్షన్లు వసూలు చేయాల్సింది, కానీ ఒడిస్సీ మూవీ కారణంగా కలెక్షన్స్ తగ్గాయని చెప్పొచ్చు. అయినా డీసెంట్గా కలెక్షన్లు నమోదు చేస్తుంది లెనిన్ మూవీ. 9వ రోజు లెనిన్ మూవీ థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదు చేసింది. మార్నింగ్ 21%, మ్యాట్నీ 22%, ఫస్ట్ షో 24%, సెకండ్ షో కూడా 24% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే శనివారం 9వ రోజు 2,10,00,000 షేర్, అదేవిధంగా 3,50,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం 40,00,000 షేర్ ఎక్కువగా రానున్నాయి. 9 రోజుల టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా చూస్తే 80 కోట్ల గ్రాస్ 42,30,00,000 షేర్ వసూలు చేసినట్లవుతుంది. మొత్తం కలెక్షన్స్ నుండి పెట్టుబడి తీసివేయగా 11,30,00,000 రూపాయలు లాభాలు పొందింది లెనిన్ మూవీ.